హాయ్ ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో మనం ఎప్పటికప్పుడు ప్రపంచం మొత్తాన్ని మన అరచేతిలో చూస్తూ ఉంటాం. అయితే వాటిలో నిజమెంత అబద్ధమెంత అన్నది విశ్లేషకులు పరిశోధకులు కూడా తేల్చలేకపోతూ ఉంటారు. అలాంటి ఒక ఆశ్చర్యకరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. రాజస్థాన్లో అంతరిక్ష వాహకాలు దిగిన వార్త వైరల్ అవుతున్నప్పుడు అందరి మనసుల్లో ఒకే ఒక్క ప్రశ్న వస్తోంది: మనుష్యులు ఇకపై ప్రశాంతంగా జీవించగలరా లేదా? 2025 ప్రారంభంలోనే మనం ఏలియన్లను ఎదుర్కోవాల్సి వస్తుందా? ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కేవలం యూఎఫ్ఓలు మాత్రమే కాకుండా అవి దిగిన తర్వాత ఏలియన్లు కూడా బయటకు వస్తున్నట్టు చూపించారు. ఆశ్చర్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన 2 రాఫెల్ విమానాలు వాటిని వెంబడించాయి. ఈ యూఎఫ్ఓల కదలికలను భారత వైమానిక దళం నిశితంగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది. మరి నిజంగానే రాజస్థాన్లోని నాగౌర్ ప్రాంతంలో ఏలియన్లు దిగారా? వాటి వెనుక ఉన్న వాస్తవం ఏంటి? ఇది నిజమే. భారతీయ వైమానిక దళం యూఎఫ్ఓలా కనిపించిన వింత విమానాలను ముందుగా అక్రమంగా ఎగిరే విమానాలు అనుకుంది. అందుకే వాటిని వెంబడించింది. కానీ తర్వాత నిజం తెలిసి ఆశ్చర్యపోయారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియోలో వింత విమానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి రాఫెల్ విమానాలు వాటిని ఎక్కడి వరకు వెంబడించాయి? నిజంగా ఏమైంది? మరి తర్వాత ఏమైంది? ఈ వీడియోలో స్పష్టంగా భారతీయ వైమానిక దళం 2 రాఫెల్ విమానాలతో యూఎఫ్ఓలను వెంబడిస్తున్న విషయాన్ని మనం చూడొచ్చు. వీడియోను జాగ్రత్తగా గమనిస్తే ఇది నిజమైంది అనిపిస్తుంది. అందుకే మా బృందం కూడా దీనిపై పరిశోధన చేసింది. వాటి ఫలితాలు చూసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ప్రకారం రాజస్థాన్ ఆకాశంలో యూఎఫ్ఓలు అకస్మాత్తుగా కనిపించాయి. 2 రాఫెల్ విమానాలు కూడా వాటిని వెంబడించాయి. చివరికి వాటిని నేలపై కూల్చేశాయని చెబుతున్నారు. యూఎఫ్ఓ కూలిపోయినట్లు ఈ వీడియోలో చూపిస్తున్నారు. యూఎఫ్ఓలో ఉన్న ఏలియన్ మృతి చెందినట్లు కూడా ప్రకటించారు. కొంతమంది పరిశోధకులు ఆ ఏలియన్ శరీరాన్ని పరిశీలిస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని నివేదికలు ఈ ఘటనను పరిశీలించిన తర్వాత భారతీయ రాఫెల్ విమానాలు యూఎఫ్ఓలను వెంబడించిన ఘటన రాజస్థాన్లో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ జరిగిందని తెలిసింది. నివేదికల ప్రకారం ఈ ఘటన 2025లో కాకుండా 2023 నవంబర్ 19న మణిపూర్లోని ఇంఫాల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగినట్లు చెబుతున్నారు. ఇక్కడున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF జవాన్లు ఆకాశంలో ఏలియన్ విమానాలను చూశారు. ఈ సంఘటన తర్వాత విమానాశ్రయంలో సాధారణ విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు. దీంతో హషీమరా ఎయిర్ బేస్ నుంచి ఒక రాఫెల్ విమానాన్ని వెంటనే పంపారు. అయితే రాఫెల్ రాడార్లో ఏం కనిపించలేదు. పైలట్ కూడా ఆకాశంలో ఏం చూడలేకపోయాడు. పక్కపక్కన యూఎఫ్ఓలు ఉన్నట్లు అనిపించిన రాడార్లో మాత్రం అవి కనిపించట్లేదు. అతనికి ఆశ్చర్యం కలిగింది. అధికారులు దీన్ని అక్రమంగా ఎగిరే విమానాల జాబితాలో చేర్చారు. మొదట రాఫెల్ వెనుకకు వచ్చిన తర్వాత డబుల్ చెక్ చేయడానికి మరో రాఫెల్ పంపించారు. కానీ ఆ ప్రాంతంలో కూడా మళ్ళీ ఎక్కడా యూఎఫ్ఓ లేదా ఏలియన్ల విమానాలు కనిపించలేదు. ఇంతలో యూఎఫ్ఓలు ఎయిర్ ఫీల్డ్ నుంచి పశ్చిమ దిశగా వెళ్ళినట్లు గమనించారు. దీని కారణంగా భారతీయ వైమానిక దళం తక్షణమే తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సిద్ధం చేసింది. వాళ్ళు ఈ సంఘటనను మరింత జాగ్రత్తగా పరిశీలించారట. యూఎఫ్ఓల నుంచి ఏలియన్లు దిగుతున్నట్లు చూపించే ఈ వీడియో రాజస్థాన్లో జరిగిందని చెబుతున్నారు. కానీ నిజానికి అది 2013లో చైనాలో జరిగిన సంఘటన అని సమాచారం. చైనా ప్రజలు ఈ ఘటనను రహస్యంగా వీడియో తీసి దాచిపెట్టారని కూడా అంటారు. ఈ వీడియోలోని వింత ఆకారంలో జీవులు యూఎఫ్ఓల నుంచి కిందికి దిగుతున్నట్టు కనిపిస్తున్నాయి. మరి ఇది నిజమేనా లేక ఎడిట్ చేసిన వీడియోనా? యూఎఫ్ఓ కూలిపోయి అందులో ఏలియన్ మృతి చెందినట్లు చెప్పే ఈ వీడియో కూడా AI సాఫ్ట్వేర్ ద్వారా సృష్టించబడిందా? ఏమో, ఇప్పటికీ అదొక రహస్యమే. 2025 ప్రారంభంలోనే మనం ఏలియన్ల గురించి ఈ స్థాయిలో మాట్లాడడం ఏంటి? పాత ఘటనల్ని కొత్త కథనాలతో కలిపి చూపించడం వెనుక నిజమేంటి? ఇక్కడ ఒక విషయం మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఏలియన్ల అన్వేషణ ఎప్పటినుంచో కొనసాగుతోంది. నాసా లాంటి స్పేస్ ఏజెన్సీలు కూడా ఏలియన్ల ఉనికిని సమర్థిస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వీటికి సంబంధించి అనేక వింత ఘటనలు జరిగాయి. ఇప్పుడున్న వార్తల ప్రకారం ప్రముఖ భవిష్యవర్త బాబా వంగా కూడా 2025లో మనుషులు ఏలియన్స్ని ఎదుర్కోవాలని చెప్పారు. మరి ఇలా భవిష్యత్తును చెప్పే వాళ్ళందరూ కూడా ఏలియన్స్ వస్తారు అని చెప్పినప్పుడు మరి అది కట్టు కదా లేక నిజమేనా? అయితే బాబా వంగా చేసిన ఈ భవిష్యవాణి కొందరి చేతికి చిక్కింది. దాన్ని ఉపయోగించుకుని సోషల్ మీడియాలో అనేక వీడియోలు కథనాలు తయారయ్యాయి. ఏలియన్లు భూమిపైకి వస్తున్నారని, మానవజాతి ప్రమాదంలో పడుతుందని భయాందోళనకు గురిచేశారు. అంతేకాకుండా అమెరికాలో 3 వారాల క్రితం కాలిఫోర్నియాలో కూడా యూఎఫ్ఓలు కనిపించాయని వార్తలొచ్చాయి. అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉన్న సైనిక బేస్ వద్ద అనుమానాస్పదంగా ఏలియన్ విమానాలు ఎగిరినట్లు చెబుతున్నారు. ఇటీవల కొన్ని రహస్యమైన విమానాలు ఆకాశంలో కూడా కనిపించాయి. మరి ఈ సంఘటనలపై మీ కామెంట్ ఏంటి? నిజంగా ఏలియన్స్ ఒకవేళ భూమి మీదకి వస్తే వాళ్ళకి మనం ఎదురు నిలబడగలమా? తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై
క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.